ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పెను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. యేసు ప్రభు స్వస్థత చేసిన సందర్భం. మనకు ఆశీర్వాదములు, దీవెనలు, దేవుని కరుణ రాకుండా ఉండటానికి ఎవ్వరు అడ్డుకున్నా దేవుడు మాత్రం మన దీవెనలు ఆపడు అన్నటువంటి విషయం ఈ వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అది మనకెంతో ధైర్యాన్ని ఇచ్చే వాక్యం. యేసు ప్రభు ఒక మనిషిని స్వస్థత పరచాలని ఆశపడుతున్నాడు. అతనికి చెయ్యి అస్వస్థతగా ఉన్నది. ఆ చెయ్యిని బాగుపరచాలని యేసు ఆశ కలిగి ఉన్నాడు. కానీ అక్కడున్న సమాజము, మరి అక్కడున్న ఆచారాలు, అక్కడున్న మనుషులు ఈ మనిషికి స్వస్థత ఎలా వస్తుంది, ఏ విధంగానైనా ఆపాలి లేదా యేసుని దూషించాలి అన్న మాటలోనే కనపడుతుంది. యేసు ప్రభు మాత్రం ఏ దూషణకైనా, ఏ నిందకైనా కూడా లేదా ఏ వాదనకైనా కూడా సిద్ధపడి ఈ మనిషిని మాత్రం స్వస్థపరచాల్సిందే, ఎందుకు స్వస్థపరచకూడదు అన్నటువంటి విధంగా వారిని దాదాపుగా గద్దించి లేదా ప్రేమపూర్వకంగా దేవుని ఆశీర్వాదములు మనకు ఉచితంగా వస్తున్నాయి, దాన్ని ఎవరూ అడ్డుకోవడానికి వీలు లేదని ఒక మనిషిని స్వస్థతపరిచినట్లుగా చూస్తున్నాం. అది వెనువెంటనే ఆ మనిషి స్వస్థత కూడా పొందుకున్నాడు. నీవు నేను మరి ఆలస్యం అవుతుందని ఏ ఆశీర్వాదం కూడా ఏ మనుషుడు కూడా మన దగ్గర నుంచి కొట్టివేయడు. దేవుడు మనకి నిర్ణయించిన ఆశీర్వాదములు, దేవుని కరుణ, కృప ప్రతి ఒక్కటి దేవుడు ఖచ్చితంగా నిలబడి ఎందుకు రాకూడదు, ఖచ్చితంగా మీకు ఆశీర్వాదంలో రావాల్సిందే అన్నటువంటి విధంగా దేవుడు మన పక్షంన ఉన్నాడు. యేసుక్రీస్తు మన పక్షంన ఉండగా మనకు విరోధి ఎవ్వడూ లేడు. ఏ ఆచారాలు, ఏ అడ్డంకులు, ఎటువంటి ఆంక్షలు కూడా మన దీవెనలో అడ్డుకోవు అన్నది ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో దుఃఖపడినట్లు చూస్తున్నాం. ఈ పరిస్థితిలో కూడా దుఃఖపడ్డాడు. ఎందుకంటే ఒక మనిషికి ఆశీర్వాదం రాకుండా వారి హృదయం చాలా కఠినంగా ఉంది. దానికి యేసు ప్రభు కఠినంగా లేదా వారి హృదయాన్ని చూచి బాధపడినట్లుగా చూస్తున్నాం. కానీ ఈ మనిషిని మాత్రం స్వస్థపరిచాడు. దేవుడి యొక్క కృపను బట్టి మనం అందరము మనకు కావాల్సిన ప్రతి దీవెన, ఆశీర్వాదం, ఆయన కృపను పాత్రలు అవడానికి, పొందుకోవటానికి, పాత్రలు అవటానికి దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, స్తుతికి పాత్రుడా, పూజ చేయగలిగిన వాడిని నువ్వు స్వస్థపరిచావు ప్రభా. సమాజం అంతా వ్యతిరేకించిన నీవు స్వస్థతపరిచావు ప్రభా. అదేవిధంగా మాకు రావాల్సిన ఆశీర్వాదములు ప్రభా, ఏ కారణాన్ని బట్టి, ఏ అడ్డంకులను బట్టి ఆగుతున్నా కూడా నీవు మా పక్షమున ఉన్నావు ప్రభా. మాకు విరోధి ఎవరు లేరు. ఈ దినము నీ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నీకు మహిమ తెచ్చుకోమని, ఆశ్చర్య కార్యమును మా ఎదుట జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.